क्या ఓన్లీ రే ఏ సో మొత్తం మీద అయితే మా ఊర్లో లీగ్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. సో ఇది ఒక ఐపీఎల్ లెక్క అన్నమాట. సో మొత్తం మీద 6 జట్లు. సో 6 జట్ల ఏదైతే ఫైనల్ గెలుస్తుందో చూడాలి. మరి మొత్తం మీద 6 జట్లు ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మొత్తం మీద మా జట్టు పేరు అయితే కోట్నగ టైగర్స్. మాకైతే ఇప్పుడైతే సెమీఫైనల్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన కూడా ఏకమే సెమీస్కి పోతాం. సో మాకైతే హైలీ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మా టీంలో ప్రతి ఒక్కరు బాగా అంటే బాగా ఆడుతున్నారు. సో ఈరోజు చూడాలి. సో హోప్ ఫర్ ది బెస్ట్ అన్నమాట. సో స్టార్టింగ్ అయితే అపోజిట్ టీం అన్న వాళ్ళే. సో అన్న అయితే బాగా క్లోజ్, కాకపోతే ఇది విలేజ్ లెవెల్ టోర్నమెంట్ కాబట్టి అందరు లోకల్ ప్లేయర్స్, తెలిసిన ప్లేయర్సే ఉన్నారు. సో విలేజ్ లెవెల్ అంటే ఐ మీన్ లీగ్ కాకపోతే నార్మల్గా మేము బయటికి వెళ్తే అందరం కలిసి ఆడతాం. కాకపోతే ఇది ఒక లీగ్ మ్యాచెస్ కాబట్టి ఇక అన్న నేను కంప్లీట్లీ అపోజిట్ అన్నట్టు. అన్న వాళ్ళదేమో మౌన్ స్పైసెస్ టీం, మాదేమో కోట్నగ టైగర్స్ అన్నమాట. సో అన్న వాళ్ళ టీం ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ అన్ని ఓడింది, ఎలిమినేట్ అయిపోయింది. సో లాస్ట్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి వాళ్ళ టీమ్మేట్స్ కూడా అందరు రాలేదు. కాకపోతే అందులో ఎందరు ఉంటే అందరితో ఆడుతున్నారు అన్న వాళ్ళు అయితే. సో అట్లం కాదు, సో ఎక్స్ట్రా ప్లేయర్ ఏవైతే ఉంటారో వాళ్ళని పెట్టుకోండి అని చెప్పినాం మేమైతే అన్న వాళ్ళకు. సో అన్న మిడిల్ వచ్చినా కానీ తీసుకుంటామని చెప్పినాం. సో మొత్తం మీద అయితే టాస్ అయితే వేయడానికి రెడీ అయినాం. సో ఇక్కడున్న చిన్న బచ్పన్ గాళ్ళు అందరూ మనకే సపోర్ట్ అన్నమాట. సో వాళ్ళైతే మనకు ఫుల్ చీరిస్తారు, మస్తు సపోర్ట్ ఇస్తారు, బ్రో బ్రో అనుకుంటా. సో వాళ్ళ కోసం నా వెనక జాన్ బ్రో అని పేరు పెట్టుకున్నా, ఎందుకంటే అందరు బ్రో అని అంటారు కాబట్టి. సో వాళ్ళ నుండి అయితే మస్తు సపోర్ట్ వస్తుంది మాకు. సో కానీ ఎందుకో వాళ్ళ గొడవ పెట్టుకొని మొత్తం రచ్చలు చెప్పిండు. సో వాళ్ళ పంచాయతీ ఒడవలేదు మాకు ఆ గ్రౌండ్లో. ఓన్లీ రే ఏ సో తర్వాత టాస్ అయితే వేయడం జరిగింది. సో టాస్ అయితే మనమే గెలిచాం. సో యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు టాస్ గెలిచినా కానీ ఫీల్డింగ్ అయితే తీసుకుంటా. టాస్ గెలిచి ఫస్ట్ బౌల్ ఫస్ట్ అని చెప్పిన. సో మన థర్డ్ ఎంపైర్ ఎవరైతే ఉన్నారో సాయి బ్రో, సో ఓకే వాళ్ళకి ఇంకా ఇన్ఫార్మ్ ఇచ్చేసిండు. సో కొంచెంసేపు మా టీమ్మేట్స్ అయితే డిస్కషన్ చేసిన, ప్లానింగ్ ఏంటి, ఎట్లా ఆడాలని మొత్తం. సో కెప్ట్ మనమే కాబట్టి నాకంటే ఒక విజన్, ఒక ప్లాన్ ఉండే. ఆ ప్లాన్ కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. సో అదే ప్లాన్ మా టీమ్మేట్స్కి చెప్పిన. నా బెస్ట్ థింగ్ ఏంటంటే మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇది చేయాలంటే అదే చేస్తారు. సో నాకు బాగా నచ్చింది మా కోఆర్డినేషన్. మా మిగతా టీంలతో పోల్చుకుంటే మా టీంలో హైలీ బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు ఇంకా చాలా బాగుంటారు. సో దానివల్ల మేము ఇక్కడ సెమీస్ దాకా వచ్చేసినాం. సో ఇదే మా టీంలో బాగా నచ్చింది. సో మొత్తం ఎవరి ప్లాన్ ఏంటిది ఏంటని చాలాసేపు డిస్కషన్ చేసుకున్నాం. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాను, మాకు 100% నమ్మకం. సో కొంచెంసేపటికైతే మ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. సో టాస్ మేము గెలిచాం కాబట్టి బ్యాటింగ్ వాళ్ళకి ఇచ్చేసినాం. సో ఇప్పుడు అన్న వాళ్ళు అయితే రాబోతున్నారు, ఎందుకంటే అన్న వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది టూర్ అయింది కాబట్టి వాళ్ళు ఏం తీసుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ ఏం పడదు కాబట్టి యాజ్ యూజువల్గా బ్యాటింగ్ అయితే వచ్చేసిండు వాళ్ళు. సో ఫస్ట్ బాల్ అయితే మా టీం నుంచి సాయి అయితే వేసిండు. అరే అవ్వా बैटिंग खाली है कि नहीं, फर्स्ट बैटिंग है जी, कसम आता शॉट. अरे रे नाही असं टाकलं कसं अरे क्या वाइड बॉल गेला. సో
ఫస్ట్ ఇన్నింగ్ ముగిస్తారు. వాళ్ళ స్కోర్ ఏమో 75, 76 టు విన్. సో యాక్చువల్గా మా వాళ్ళు అయితే బ్యాటింగ్ దిగేసేసిండు. సో మా వాళ్ళకి మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి చూడాలి మరి. बढ़िया आ रही 2 6 అది 6 बढ़िया 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 तेरे రెండో లైన్ ఒకటి ఓవర్ అయిందా? అది बढ़िया నర్వస్ అవుతాడు. వైడ్ बढ़िया 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 రన్లు ఎక్కువ 2 बढ़िया 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 రా బ్యాటింగ్. 75 టార్గెట్ని మా వాళ్ళు అయితే 7 ఓవర్లలో ఫినిష్ చేసేసింది. ఓవర్ అయితే మిగిలి ఉండే. సో ఈ దెబ్బతో మేము సెమీస్కి అయితే వెళ్ళిపోతాం. Get it up!